హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే ఈ రోజు ఫస్ట్ ఒక సిస్టర్ అడిగారు, నాకు ఇలాగా సిల్వర్ ప్లే బటన్ వచ్చింది కదా, ఏ ఛానల్కి వచ్చింది అక్క అని అడిగారు అనమాట. ఈ సిల్వర్ ప్లే బటన్ నాకు స్టిచ్చింగ్ ఛానల్కి వచ్చిందండి. కుమారి టైలరింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్కి వచ్చింది అనమాట. అంటే మనకి బాగా వ్యూస్ కాదు, సబ్స్క్రైబర్స్ 1,00,000 మంది ఉంటే ఇస్తారనమాట. సో ఆ ఛానల్ వల్ల ఎంతో మందికి యూజ్ అయిందండి. ఆ ఛానల్ పెట్టడం వల్ల ముఖ్యంగా అందులో అన్ని కూడా బ్లౌజ్ కటింగ్లే ఉంటాయన్నమాట. అన్ని రకాల బ్లౌజ్ కటింగ్లు, అన్ని రకాల సైజులు. నేనైతే ఏ సైజు దాచనండి. చాలా మంది ఏం చేస్తారంటే నడుము లూజు, చెస్ట్ లూజు, అదే విధంగా ఆర్మ్ లూజు సమానంగా ఉన్న బ్లౌజులు మాత్రమే చూపించి అదే వీడియోస్ ఎక్కువ పెడతా ఉంటారనమాట. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. నడుము లూజు లో 4వ భాగం మనకి ఆర్మ్ లూజ్ వస్తుంది. అది అందరికీ రాదు, కొంతమందికే వస్తుంది. అది చాలా ఈజీ అండి. ఆ బ్లౌజ్ కటింగ్ అనేది ఎంత ఈజీ అంటే ఒకసారి చూడగానే బ్లౌజ్ కటింగ్ ఇంత ఈజీ అనేలా ఉంటుంది. కానీ అది బ్లౌజ్ కటింగే కానే కాదు, ఎవరైనా కుడతారు. అలా కాదు, ఆర్మ్ లూజు ఎక్కువ ఉండి, చెస్ట్ తక్కువ ఉండి, నడుము లూజు తక్కువ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ కటింగ్, భారీగా చెస్ట్ ఉండి ఆర్మ్ లూజ్ తక్కువ ఉంది, షోల్డర్ ఎక్కువ ఉన్న వాళ్ళ బ్లౌజ్ కటింగ్, అలా అన్ని రకాల బ్లౌజులు పెట్టడం వల్ల మన వాళ్ళకి బాగా యూజ్ అయింది. చాలా మంది సక్సెస్ అయ్యారనమాట. ఆ సక్సెస్ వల్లే నాకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. దాని నుంచి మనకు ఈ బహుమతి అయితే వచ్చిందనమాట. ఇది ఒక అవార్డు లాంటిది, సోషల్ సర్వీస్ అవార్డు అనమాట. సో నాకు స్టిచ్చింగ్ ఛానల్కి వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను వచ్చిన కమెంట్స్ కి రిప్లై అయితే ఇస్తానండి. ఫస్ట్ వచ్చేసి నిన్న పెట్టిన వీడియోస్ మీద వచ్చిన డౌట్స్ క్లారిఫై చేస్తాను. అక్క, ఫ్రిల్స్ ఫ్రాక్ ఫార్ములా చెప్పండి. ఫ్రిల్స్ కి ఒక్క పాయింట్ కూడా క్లాత్ వేస్ట్ కాకుండా ఫార్ములా ఉంది. నడుము లూజ్ అయితే ఎంత ఉంటుందో, మనకి క్లాత్ ఎంత ఉంటుందో ఆ రెండింటిని కూడా ఇంచెస్ లో చూసుకోవాలన్నమాట. క్లాత్ ని మామూలుగా మీటర్స్ లో చూసుకుంటాం కదా, ఒక 2 మీటర్స్ 3 మీటర్స్ అని. అలా కాకుండా ఇంచెస్ లో చూసుకోవాలన్నమాట. ఇంచెస్ డివైడెడ్ బై నడుము లూజ్ వేస్తే ఒక ఫార్ములా. అది మనకి ఫ్రిల్ విడ్త్ అనేది 1 ఇంచ్ పెట్టుకుందాం అనుకున్నాం అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి క్లాత్ ఇంచెస్ లో పోల్చుకుంటాం కదా, అది డివైడెడ్ బై నడుము లూజ్ వేస్తే మనకి ఒక్కొక్క ఫ్రిల్ ఎంత పెట్టాలో 1 ఇంచ్ గ్యాప్ తోటి తెలిసిపోతుంది. అదే 1/2 ఇంచ్ ఫ్రిల్ పెట్టుకోవాలనుకుందాం అనుకోండి, అప్పుడు నడుము లూజ్ డబల్ చేయాలి. నా నడుము లూజ్ 30 అనుకోండి, దాన్ని డబల్ చేయాలి, 60 వస్తుంది. అయితే క్లాత్ వచ్చేసి ఒక 300 ఉందనుకోండి, 300 ఇంచెస్. 300 ఇంచెస్ డివైడెడ్ బై నాకు 60 చేస్తే నాకు 1/2 ఇంచ్ విడ్త్ తోటి ఎంతైతే క్లాత్ వేస్ట్ కాకుండా మొత్తం కూడా కరెక్ట్ గా వస్తుందో ఫార్ములా వస్తుంది. ఆ తర్వాత నేను ఫ్రిల్ వచ్చేసి 1.5 ఇంచ్ తో పెట్టుకోవాలి అనుకుంటున్నాను. అప్పుడు దానికి వేరే ఫార్ములా ఉంటది అనమాట. చెప్తాను, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. హాయ్ అక్క, ఆర్మ్ లూజ్ 8.5 ఉంది. చెస్ట్ లూజ్, నడుము లూజ్, నెక్ విడ్త్ ఎంత పెట్టాలక్క చెప్పండి ప్లీజ్. అలాగే ఆర్మ్ ఎల్ స్కేల్ దగ్గర ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టాలో కూడా చెప్పండి. ఆర్మ్ లూజ్ 8.5 ఉంటే చెస్ట్ లూజ్, నడుము లూజ్, నెక్ విడితే ఎంత పెట్టాలి? ఆర్మ్ లూజ్ 8.5 అంటే డీప్ నెక్ బ్లౌజ్ అనుకోండి, ఆర్మ్ లూజ్ కు 1 ఇంచ్ కలుపుతాం, అప్పుడు 9.5 అవుతుంది. 9.5 తోటి మనకి బ్లౌజ్ వస్తే ఎంత? 38 సైజు బ్లౌజ్ అనమాట. నెక్ దగ్గర 2.5 పెట్టాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి మనం 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. చంక డౌన్ 6 ఇంచులు సరిపోతుంది. నడుము లూజ్ ఇంకా సంబంధం లేదు. కొంతమందికి నడుము సన్నగా ఉంటుంది, కొంతమందికి లావుగా ఉంటుంది. నడుము లూజ్ ఎంత ఉంటే అంత, దానికి ఫార్ములా ఉండదు. ఈ ఎల్ షేప్ దగ్గర ఎంత పెట్టాలంటే 38 కాబట్టి 1.5 పెట్టేస్తే సరిపోతుంది. 1.5 ఇంచ్ పెట్టేసుకుని కరువు తీసేసుకుంటే సరిపోతుంది. అదే మామూలు నెక్ అంటే ఎంత? 7, 8 ఆ ఇంచుల దగ్గర ఉంటే మాత్రం మీరు 2.5 కన్నా ఎక్కువే పెట్టుకోవాలి నెక్. అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.6 ఉంటది అనమాట. అదే పైకి ఉందనుకోండి, నెక్ పైకి ఉండి ఆర్మ్ లూజ్ 8.5 ఉంటే దానికి మళ్ళీ కొంచెం పెంచుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 పెట్టేసుకోవాలి. దాన్ని బట్టి ఉంటది అనమాట. ఎప్పుడైనా సరే నెక్ డీప్ ని బట్టి షోల్డర్ ఉంటుంది. అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి, హాయ్ కుమారి గారు, నేను ఇప్పటికీ 10 బ్లౌజెస్ కుట్టి ఉన్నాను యూట్యూబ్ లో చూసి. కానీ ఎప్పుడు ఆర్మ్ రౌండ్ స్లీవ్స్ అటాచ్ చేసేటప్పుడు స్లీవ్స్ ఆల్వేస్ తక్కువ వస్తుంది. నేను స్టిచ్ చేసి కుట్టాను, జస్ట్ అలాగే చేస్తున్నాను, అయినా తక్కువ వస్తుంది. ప్లీజ్ అడ్వైజ్ ఇవ్వండి అని. మీకు చెస్ట్ లూజ్ కి ఆర్మ్ లూజ్ క్లాత్ సరిపోతే మనకి చంక దగ్గర అతుకులు పడతాయండి. అతుకులు వేసుకుంటే సెట్ అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు దానికి. ఓకేనా, మీరు క్లాత్ అనేది ముందుగానే జాయింట్ చేసి పెట్టుకుంటే ఈ ప్రాబ్లం అనేది రాదనమాట. మీరు హ్యాండ్స్ కుట్టేటప్పుడు గానీ జాయింట్ చేసుకోకుండా కుడితే మాత్రం మీకు చిరాకు వస్తుంది. మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ జాయింట్ వేసుకోవాలి. నిన్న పెట్టిన డౌట్స్ అండి ఇవి. అక్క, ఫ్రిల్స్ ఫ్రాక్ ఫార్ములా అదే ఇప్పుడు చెప్పాను కదా, అదేనమాట.
మీరు హైదరాబాద్ లో ఉంటారండి, విచ్ ఏరియా? మేము సఫీల్గూడలో ఉంటాం. మీ దగ్గర బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలని ఉంది. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, నేను డీటెయిల్ గా చెప్తాను. అయితే నేను ఆన్లైన్ స్టిచ్చింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఆన్లైన్ నుంచి నేను తీసుకుని స్టిచ్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే మాది రెంట్ హౌస్ కదా. అయితే మేము ఎప్పుడైనా ఇల్లు షిఫ్ట్ అయ్యామనుకోండి, ఇక్కడ మనకి రెంట్లు పెరిగిపోయినా ఇల్లు షిఫ్ట్ అయితే మళ్ళీ కస్టమర్స్ ని గెయిన్ చేసుకోవాలంటే కష్టం కదా. అందుకని నేను బ్యాకప్ కోసం ఆన్లైన్ పెట్టానమాట. ఎప్పుడైనా మేము ఇల్లు మారిపోయినా కూడా ఆన్లైన్ నుంచి నాకు వర్క్ వస్తుంది కాబట్టి యూట్యూబ్ ఛానల్ అనేది ఆగదని చెప్పేసి బ్యాకప్ కోసం పెట్టాను. అయితే ఇది ఏంటంటే ఒక ఆర్డర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో ఆర్డర్ ఒప్పుకుంటాను. అది ఇక్కడ వెంటనే అన్ని ఒప్పేసుకోను అనమాట. ఎందుకంటే ఇంటి దగ్గర కస్టమర్లు ఉంటారు కదా, వాళ్ళు చూసుకోవాలి కదా. సో మీరు ఇన్స్టాగ్రామ్ లో కుమారి ఏ హౌస్ వైఫ్ తోటి మనకి బిజినెస్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. మీరు దాంట్లోకి వస్తే నేను కాస్ట్ ఎంత, కొరియర్ చార్జెస్ మీవే ఉంటాయి అప్ అండ్ డౌన్. సో ఎంతంత, ఏ సైజు వాళ్ళకి, సైజుని బట్టి కాదు మోడల్ని బట్టి అన్ని చెప్తాను. మీరు ఇన్స్టాగ్రామ్ లోకి రండి. హాయ్ సీస్, లేయర్స్ హ్యాండ్ కటింగ్ చూపించండి. ఆల్రెడీ ఉన్నది ఛానల్లో, మళ్ళీ వీలైతే చూపిస్తాను. హాయ్ సిస్టర్, ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక నుంచి మెసేజ్ పెట్టారండి. నా డౌట్ ఏంటంటే బ్లౌజ్ బ్యాక్ నెక్ ప్యాచ్ వర్క్ పెట్టినప్పుడు, వెనకాల ప్యాచ్ వర్క్లు పెడతాం కదా, పెట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ కి పైపింగ్ హెమింగ్ పట్టి పెడితే నెక్ విడ్త్ ఎంత పెట్టాలి? సేమ్ పెట్టొచ్చా? నెక్ విడ్త్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కి రిప్లై మీ. సేమ్ పెట్టొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీరు వెనకాల ఎంతైతే ప్యాచ్ వర్క్ కోసం పెడుతున్నారో విడ్త్ అంత పెట్టేయచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మీరు కట్ చేసేటప్పుడు మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే ఒకసారి నెక్ రౌండ్ అనేది ఆది బ్లౌజ్ తో కొలుచుకుని చూసుకోండి. ఎక్కువైపోతే కొంచెం తగ్గించండి, తక్కువైతే కొంచెం ఎక్కువ పెట్టుకోండి. సో మీకేం ప్రాబ్లం లేదండి. హాయ్ కుమారి, హాయ్ అండి. నేను రిప్లై ఇస్తే లవ్ సింబల్ వస్తుంది మీకు, హార్ట్ సింబల్, ఓకేనా? హాయ్ కుమారి గారు, మీ ఛానల్స్ లో వీడియోస్ డైలీ చూస్తాను, డైలీ చూస్తాను, చాలా మోటివేట్ గా ఉంటాయి. నేను మీ వీడియోస్ చూస్తూ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. కానీ నాకు ఒక డౌట్, 10-12 ఇయర్స్ పిల్లలకు షోల్డర్ ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి? 10-12 ఇయర్స్ కి అయితే ఒక, అంటే నెక్ పైకి ఉంటది కదా వాళ్ళకి, 4.5 సరిపోతుంది. చంక డౌన్ 4.5 సరిపోతుంది. నెక్ డౌన్ 3.5-4 వరకు వెళ్ళొచ్చు. 5 వరకు కూడా తీసుకొచ్చండి ఫుల్ షోల్డర్. అంటే నెక్ పైకి ఉంటాయి కదా వాళ్ళవి, 5 వరకు కూడా వెళ్ళొచ్చు. పాతకు 5, వాళ్ళ ఫుల్ షోల్డర్ చూసుకోండి, పాతకు 5 వరకైనా వెళ్ళొచ్చు. ఇలాగా చెప్పడం వల్ల చాలా మందికి ఏంటంటే డౌట్స్ అనేవి బాగా క్లియర్ అయిపోయినాయి అనమాట. చాలా మటుకు క్లియర్ అయిపోతున్నాయి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. అస్తమాను కటింగ్ స్టిచ్చింగ్ చెప్తూ ఉంటే మీకు డౌట్స్ అనేవి ఆగిపోతున్నాయి కదా. నేను రిప్లైస్ ఇస్తుంటే మీకేమో ఒక్కొక్కసారి అర్థం కాదు. ఇలాగా ఫేస్ టు ఫేస్ చూపించామనుకోండి చెప్తూ, సో మీకు కూడా క్లారిటీ అనేది వస్తుంది. హాయ్ అక్క, బ్యాక్ పార్ట్ కరువు తీయరా? అంటే కరువు ఎలా తీస్తామంటే కరువు స్కేల్ తోటి ఇలా నీట్ గా రౌండ్ తీస్తే వచ్చేస్తుంది. మీ హ్యాండ్ తో తీస్తే అంత బాగా రాదండి. అంటే ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వస్తుంది. కానీ కరువు స్కేల్ వాడతారు, మాస్టర్ చూసారా మీరు, మాస్టర్ కటింగ్స్, అలా ఎంత బాగా ఎక్స్పీరియన్స్ ఉంటారు అయినా సరే కరువు స్కేల్ ఎందుకు వాడతారంటే అది పర్ఫెక్ట్ అనమాట. మనం ఏదన్నా చెయ్యాలంటే దాని తగ్గట్టు పరికరాలు మన దగ్గర ఉండాలి, ఓకేనా? తర్వాత వచ్చేసి హాయ్ అక్క, మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం, మీ మెత్తలో కుడుతున్నాను. హ్యాండ్స్ దగ్గర ఫ్లెక్స్ వెళ్తుంది, పైకి వెళ్తుంది, ప్లీజ్ చెప్పండి అక్క. పైకి వెళ్తుందంటే మీరు ఖర్చులు గానీ ఎక్కువైనా తీసుకునైనా ఉండాలి, లేదంటే చంక రౌండ్ దగ్గర ఏదైనా పొరపాటు చేసి ఉండాలి. ఫుల్ షోల్డర్ అన్ని తక్కువ తీసుకుంటే ఇలా పైకి ఎత్తేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఇక్కడ ఎలా ఉంది కదా, అంటే నాకు బాడీకి తగ్గట్టు నా షోల్డర్ ఉంది కాబట్టి హ్యాండ్ అనేది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది. నేను ఇక్కడ తక్కువ పెట్టేశాను, తక్కువ పెట్టేస్తే ఏమవుతుంది, నేను ఎలా వేసుకుంటాను, నాకు ప్లేస్ లేదు. ఇలా లాక్కునేసరికి ఇదేమో ఇలా లాక్ వచ్చేస్తుంది అనమాట. ఇలాగ లాగేసుకుని ఇంకా పైకి పీక్కుపోయినట్టు ఉంటది అనమాట. సో అలాగా మీరు ఏదైనా షోల్డర్ దగ్గర పొరపాటు చేస్తే పైకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇలా వీడియో చెప్పడం చాలా బాగుంది కుమారి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే నేను సరదాగా ఒకటి పెట్టానమాట, చాలా మందికి తెలియట్లేదు కదా, ఒకసారి వీడియోలో చెప్దామని. ఫస్ట్ డే అయితే బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది, సెకండ్ డే మళ్ళీ రాలేదు, థర్డ్ డే మళ్ళీ రెస్పాన్స్ వచ్చింది. సో అలాగా మీరు చూస్తా ఉంటే మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. అందుకని ఇంక ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. 42 సైజు హ్యాండ్ క్లాత్ అతుకులు కటింగ్ స్టిచ్చింగ్ వీడియో చేయరా ప్లీజ్. హ్యాండ్ అతుకులు కదా, 42 అంటే అంత తక్కువ సైజు కాదండి. దగ్గర దగ్గర మనకి ఆర్మ్ లూజు 10.5 దాకా వచ్చేస్తుంది. అంటే ఖచ్చితంగా మనకి ఏం చేయాలంటే పన్న అనేది సగానికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేస్తాం కదా, అలా చేయకూడదు అనమాట. ఇటువైపు నుంచి రావాలి, చెప్తాను నేను వీడియో రూపంలో. సేమ్ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ డ్రెస్సెస్ ఎలా కుట్టాలో చెప్పండి. ఓకే,
సేమ్ మెజర్మెంట్ తోటే ఒక బ్లౌజ్ అదే విధంగా ఒక డ్రెస్ కుట్టమన్నారు. అంటే నేనే నా మెజర్మెంట్ తోనే చెప్తాను. ఒక బ్లౌజ్ కుడతాను, ఒక డ్రెస్ కూడా కుడతాను. 38 చెస్ట్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించండి అక్క. ఓకే అండి, చూపిస్తాను. 38 అంటే వేరే వాళ్ళు తీసుకోవాలి, నాది 32, 34. నేను చూసి చెప్తాను. హాయ్ సిస్, ఇలా వీడియో చేయడం వలన చాలా డౌట్స్ క్లియర్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సిస్. డ్రెస్ కి బ్లౌజ్ కి మెజర్మెంట్స్ డిఫరెన్స్ చెప్పండి. అదేనండి, డిఫరెన్స్ అంటే ఏమీ లేదు. నెక్ మనకి నెక్ ని బట్టే ఫుల్ షోల్డర్ ని బట్టే చంక డౌన్. బోట్ నెక్ ది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. డీప్ నెక్ బ్లౌజ్ మనం పెట్టినప్పుడు షోల్డర్ 5 ఇంచుల 5.5 పెడతాం. అదే సైజు వాళ్ళకి మనం డ్రెస్ కుట్టేటప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.5, పాతకు 7 ఇంచులు ఉంటుంది. నెక్ పెరిగే కొద్దీ డౌన్ అనేది షోల్డర్ పెరుగుతా ఉంటది అనమాట. సో దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. ఓకేనా? వీలైతే చూపిస్తానులేండి నేను. థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ కి రిప్లై ఇచ్చినందుకు. మాది వైజాగ్, డైలీ మీ వీడియోస్ చూస్తాము ఉంటాము, చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రమ్ వైజాగ్ అంట. సో ఇది అయిపోయినాయి, ఇంకా ఎన్ని ఉన్నాయి చూస్తా. అక్క లాంగ్ ఫ్రాక్ కి సైజ్ జాయింట్స్ చెప్పక్క. సైజ్ జాయింట్ ఎలా చేస్తారు? హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, చంక అదే మనకి హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము దగ్గర లూజు, ఇవన్నీ కలుపుకుంటూ వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఇక్కడికి రాగానే ఇక్కడ నుంచి కొంచెం కింద వరకు నేను చూపిస్తాను చూసారా, ఇక్కడ నుంచి కింద వరకు 2 ఇంచుల వరకు ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్. ఫ్రంట్ పార్ట్ ఇది, బ్యాక్ పార్ట్ ఇది ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్. ఆ 4 కలుపుకుంటూ ఒక నడుము దగ్గర నుంచి 2 ఇంచెస్ వరకు కలుపుకుంటూ వచ్చేయండి. తర్వాత నుంచి ఒరిజినల్ క్లాత్ ని సపరేట్ గా, అంటే మనకి ఫస్ట్ లైనింగ్ క్లాత్ వస్తుంది. లైనింగ్ క్లాత్ ని ఏం చేయాలంటే ఫస్ట్ లైనింగ్ క్లాత్ అంటే ఉల్టా తిప్పినప్పుడు ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ వస్తుంది. ఒరిజినల్ క్లాత్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కలిపేసి కుట్టుకుంటూ వచ్చేయండి. మళ్ళీ రెండోసారి కుట్టినప్పుడు మనకి లైనింగ్ క్లాత్ ఫ్రంట్ పార్ట్, లైనింగ్ క్లాత్ బ్యాక్ పార్ట్ కలుపుకుంటూ వస్తే అప్పుడు ఇలాగా మనకి బుట్టలా లేస్తుంది అనమాట. అర్థమైందా? అన్నిటిని కలుపుకుంటూ కుట్టుకుంటూ పైనుంచి కింద వరకు వచ్చేయకూడదు. నేను వీడియోస్ లో చెప్పాను మీకు ఎలా కుట్టాలని, కుదిరితే మళ్ళీ చెప్తాను. తర్వాత వచ్చేసి హాయ్ సిస్టర్, బోట్ నెక్ బ్లౌజ్ గురించి చెప్పండి సిస్టర్. అందరికి డౌట్స్ క్లియర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నేను బోట్ నెక్ కోసం చెప్తాను. అందులో మెయిన్ వచ్చేసి ఫుల్ షోల్డర్ ఎలాగొస్తుందంటే చెస్ట్ లో 4వ భాగాలకి 5.5 కలపాలి. ఇప్పుడు నాకు 24 అనుకోండి చెస్ట్. 3వ భాగం ఎంత, అది 4వ భాగం ఎంత, 6 ఇంచులు. 6 ఇంచులకి 5.5 కలిపితే ఎంత వస్తుంది? 7, 8, 9, 10, 11.5 వస్తుంది. 11.5 అనేది మనకి ఫుల్ షోల్డర్ అనమాట. 5.5 కలిపేస్తే ఫుల్ షోల్డర్ వచ్చేస్తుంది. కుమారి గారు, మీ వల్ల బ్లౌజెస్ బాగా కుదురుతున్నాయి. నేను చాలా చాలా చూసేదాన్ని కానీ అర్థం కావు. మీరు సింపుల్ చెప్తారు. మీరు నా గురువు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. ఇలాంటి కాంప్లిమెంట్స్ మనకి స్టిచ్చింగ్ ఛానల్ చాలా చాలా ఉంటాయి. సో అవి పెట్టినప్పుడల్లా నాకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఇంకా పెట్టాలి మీ అందరికి ఇలాగా ఏదో రకంగా. నేను ఎంత వర్క్ లో ఉన్నా కూడా నా బ్రెయిన్ అనేది ఈ యూట్యూబ్ మీదకే వెళ్తాదండి. మీరు అనుకోవచ్చు ఏమైనా డబ్బులు వచ్చేస్తున్నాయేమో అని. సో నేను చెప్పేది ఏంటంటే, నేను ఎంతైతే టైం స్పెండ్ చేస్తున్నానో ఆ టైం స్పెండ్ చేయడానికి కావాల్సిన డబ్బులు మాత్రమే నాకు వస్తున్నాయండి. ఇంకా అంతకుమించి ఎక్కువ రావట్లేదు అనమాట. అలా అని చెప్పేసి లాస్ కూడా రావట్లేదు. నాకు ఫస్ట్ 10 నెలలు అయితే ₹1 రాలేదండి. అయినా సరే నేను వీడియోస్ చేసుకున్నాను. ఎందుకంటే సర్లే ఎప్పటికప్పుడు వస్తాయి డబ్బులు, మనం చేస్తుంది. అది యూట్యూబ్ అనేది ఒక సోషల్ సర్వీస్ అని మా మేడం చెప్పారనమాట. మాధురి టెక్ ఛానల్ మేడం చెప్పారు. దాన్ని ఒక సోషల్ సర్వీస్ గానే చూడాలి తప్ప కమర్షియల్ గా చూడకూడదు. ఎప్పుడైతే మనం సోషల్ సర్వీస్ గా చూడడం స్టార్ట్ చేసామో అప్పుడు డబ్బులు అనేవి ఆటోమేటిక్ గా వస్తాయి. మంచి మనిషితోటి, అంటే మంచి మనసుతోటి, ఒక మంచి మనిషిగా మనం హెల్ప్ చేయాలని ముందుకు వస్తే ఆటోమేటిక్ గా యూట్యూబే మనకి డబ్బులు ఇస్తుంది. డబ్బు మీద ఆశతో ముందుకెళ్తే మాత్రం ఆ స్వార్థమే మిగులుతుంది లాస్ట్ గా అని చెప్పారండి దాని వీడియోస్ ద్వారా. సో అందుకు నేను ఎక్కువ డబ్బు కోసం ఆశించలేదు. ప్రెసెంట్ నాకు ఒక వీడియో పెట్టడానికి, అంటే ఒక బ్లౌజ్ కటింగ్, ఒక స్టిచ్చింగ్ పెట్టడానికి, ఎడిటింగ్ చేయడానికి నాకు ఖచ్చితంగా 1 గంట సేపు పడుతుందండి ఒక వీడియోకి. ఆ 1 గంట సేపట్లో నాకు ₹220 వస్తాయి అనమాట బయట బ్లౌజ్ కుట్టుకుంటే. ఆ ₹220 అనేది రాకపోవచ్చు నాకు యూట్యూబ్ మీద, ఒక్కొక్కసారి రావచ్చు అనమాట. కానీ ఫైనల్ గా నెలకు వచ్చేసరికి ₹220 అయితే వచ్చేస్తాయి. ఆ రోజు రావు, నెల వచ్చేసరికి ఆ ఛానల్ మీద, ఆ వీడియో మీద
నాకైతే డబ్బులు వస్తాయి అనమాట. సో అంతకు మించి ఎక్కువ రామాట. ఒక సిస్టర్ కూడా అడిగారు, అక్క మీకు యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంది అక్క ఎవ్రీ మంత్ అని. నేను ఎంత కష్టపడుతున్నానో అంతే వస్తుంది, అసలు భారీగా రావట్లేదు. కొంతమంది లక్షలు వస్తారు కదా, అది నాకు తెలియదండి ఎలా వస్తాయో. కానీ నా ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి నేను ఎంతైతే టైం స్పెండ్ చేస్తున్నానో, నేను 1 అవర్ స్పెండ్ చేస్తానికి ఎంత సంపాదిస్తున్నానో ఆ 1 అవర్ డబ్బులు అయితే ఆ యూట్యూబ్ నాకు ఇచ్చేస్తుంది. సో నాకు బాధ లేదు డబ్బు విషయంలో. అలా అని చెప్పేసి నాకు ఇంకా సంపాదించాలని కోరిక కూడా లేదు. కానీ వీడియోస్ పెట్టకపోతే నాకు అదొక రకమైన గిల్టీ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. బాగా ఎడిక్ట్ అయిపోయింది, మీకు వీడియోస్ పెట్టాలనేది బాగా అలవాటు అయిపోయింది అనమాట. అయిపోయిందండి ఇది, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిన్న వీడియోకి వచ్చిన డే 4 వీడియోకి వచ్చిన డౌట్స్ అన్నమాట. సూపర్ బాగుంది, హ్యాండ్ మోడల్ చూపించండి. ఓకే సిస్టర్. 42 సైజు బ్లౌజ్ కి ఎంత షోల్డర్ ఎంత ఆర్మ్ డౌన్ పెట్టాలి? డీప్ నెక్ బ్లౌజ్ కాదు, నెక్ కింద నుంచి చెస్ట్ చూస్తే 42 ఇంచులు ఉంది. డీప్ నెక్ బ్లౌజ్ కాదంటున్నారు కాబట్టి మీరు ఏం చేయాలంటే 2.5 కన్నా ఒక గీత ఎక్కువ తీసుకోండి నెక్కి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.5 నుంచి 6.5 వరకు తీసుకోవచ్చు. 6.5 తీసేసుకుంటే సరిపోతుంది. ఫుల్ షోల్డర్ 6.5, చంక డౌన్ 6.5. తర్వాత డౌట్ వచ్చేసి, అక్క నాది జూపిటర్ మోటార్ అక్క మంచిదేనా? జూపిటర్ JUPITR జూపిటర్. నాకు అంత ఐడియా లేదండి. మన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కామెంట్ చేశారనుకోండి, నేను ఖచ్చితంగా రేపు రిప్లై ఇస్తాను. నాకు కూడా అంత ఐడియా లేదనమాట. నెక్స్ట్, నిన్న ఒక వీడియోకి వచ్చిన కామెంట్స్ ఇవన్నీ. హాయ్ కుమారి గారు, బ్లౌజ్ ప్యాడ్ చూపించండి 32 సైజు. మనకి ఆల్రెడీ వీడియో ఉందండి మన ఛానల్లో. అది చాలా రోజుల క్రితమే పోస్ట్ చేశాను, రీసెంట్ గా పోస్ట్ చేయలేదు. చూపిస్తాను మీకు, నెక్స్ట్ టైము చూపిస్తా. అక్క నేను నీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి నేను పెద్ద మిషన్ కొందామని అనుకుంటున్నాను. జాక్ కూడా నా దగ్గర చిన్న మిషన్ ఉంది. హెడ్ అమ్మేసి జిగ్జాగ్ హెడ్ కొంటే పాత మిషన్ కి సెట్ అవుతుందా? పెద్ద మిషన్ కి చిన్న మిషన్ హెడ్ సెట్ కాదు, చిన్న మిషన్ కి చిన్న మిషన్ హెడ్ సెట్ అవుతుంది. జిగ్జాగ్ అంటే మీ ఏరియాలో జిగ్జాగ్ అంటారేమో, మా ఏరియాలో వచ్చేసి పీకో అంటారు. పీకో మిషన్ కి పెద్ద మిషన్ ఉన్నదండి హెడ్, చిన్న మిషన్ హెడ్డే ఉంటది, పెద్ద మిషన్ హెడ్ ఉండరు. అందుకని నేను ఏం చేశానంటే, బయట నేను చూపిస్తాను ఈసారి. నాకు చిన్న మిషన్ పెట్టుకున్నాను, అలాగా చిన్న మిషన్ హెడ్ ఉంది నాకు, అదే విధంగా పీకో మిషన్ హెడ్ ఉంది. ఫస్ట్ నేను పీకో మిషన్ హెడ్డే కదా తీసుకున్నాను. సో కాబట్టి పెద్ద మిషన్ కి చిన్న మిషన్ హెడ్ సెట్ అవ్వదు. పీకో మిషన్ కి అంటే మీరు అన్న జిగ్జాగ్ మిషన్ కి మీకు కంపల్సరీగా చిన్న మిషన్ హెడ్, చిన్న మిషన్ బాడీ ఉండాలి. ఓకేనా? ఆ పొరపాటు చేయకండి, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది మీకు. అక్క డ్రెస్ ప్లేటెడ్ డ్రెస్ స్ట్రేట్ కుర్తీ కుట్టాను సరే, కానీ ఫుల్ టైట్ వస్తుంది. కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నాను, వస్తలేదు. ప్లీజ్ కెన్ యూ డూ దిస్ 2 డ్రెస్సెస్ వీడియో ఫర్ మీ? సైజ్ XXL 4XL ప్లాజా. అక్క నేను చెప్తున్నాను కదండి, ఫస్ట్ నుంచి నేను ఒకటే చెప్తానన్నమాట. బ్లౌజ్ మెజర్మెంట్స్ వేరు, డ్రెస్ మెజర్మెంట్స్ వేరు. టైట్ వచ్చేస్తుంది, ఊపిరాడదు, కొంచెం లూజ్ గా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నాది స్మాల్ సైజ్ బ్లౌజ్, ఓకేనా. నేను డ్రెస్సెస్ కుట్టుకునేటప్పుడు మీడియం సైజ్ తో కుట్టుకుంటాను. అప్పుడు కరెక్ట్ గా మనకి సైజ్ కు తగ్గట్టు వచ్చేస్తుంది అనమాట. అది బ్లౌజ్ కి దీనికి తేడా ఏంటంటే, స్మాల్ సైజు మీకు బ్లౌజ్ సెట్ అయితే డ్రెస్ కి వచ్చేసరికి మీడియం సైజ్ కుట్టుకోవాలి. మీకు మీడియం సైజ్ డ్రెస్ సెట్ అయితే లార్జ్ సైజ్ కుట్టుకోవాలి. లార్జ్ సెట్ అయితే XL కుట్టుకోవాలి. XL సెట్ అయితే XXL. అలా ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలన్నమాట. అప్పుడే మనకి బాడీకి నీట్ గా ఇలాగ అద్దినట్టు వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చాలా ఉన్నాయండి కామెంట్స్, మన టైం చూద్దాం. 20 మినిట్స్ అయిపోతుంది దగ్గర. హాయ్ కుమారి గారు, నువ్వు చెప్పి బ్లౌజ్ ఫార్ములా ఖర్చులతో లేదా ఖర్చులు కాగా ఫార్ములా చెప్పండి. నేను కటింగ్ చేసినప్పుడు చెప్తాను కదా, మనకి చెస్ట్ వచ్చేసి 9.5, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులని. నేను చెప్పేటప్పుడు ఖర్చులతో కలిపి చెప్పను. మెజర్మెంట్ తీసుకునేటప్పుడు రెడీ అయిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో అలా చెప్తాను. ఆర్మ్ లూజ్ చెప్తాను కదా, షోల్డర్ కుట్టు తగ్గించి సైజ్ అండ్ ఫస్ట్ కుట్టు వరకు అని. అది రెడీ అయిన తర్వాత చెప్తున్నా నేను కొలతలు అనమాట. నేను కట్ చేసేటప్పుడు అంటే నేను బ్లౌజ్ మీద మార్కింగ్ వేసేటప్పుడు అప్పుడు మాత్రమే నేను ఖర్చులు పెడుతున్నానని చెప్తాను. నేను తీసుకునేటప్పుడు ఖర్చులతో చెప్పను. అర్థమైందా? బాడీకి మెలికి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా రావాలంటే ఆ మెజర్మెంట్ తీసుకుని మనం ఖర్చులు పెట్టుకోవాలన్నమాట. వాళ్ళు ఎవరో పెట్టుకున్న ఖర్చులు మనకు అనవసరం. మన ఖర్చులు మనకు ఉంటాయి. కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు, కొంతమంది తక్కువ పెట్టుకుంటారు. ఓకేనా?
హాయ్ సిస్టర్, స్కూల్ యూనిఫామ్ కటింగ్ చూపించండి. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను, మా ఏరియాలో ఎవ్వరు కూడా కుట్టించుకోరు, స్కూల్లో అమ్ముతారు, వాళ్ళే తెచ్చుకుంటారనమాట. సో ఏమన్నా వస్తే చూపిస్తాను కానీ రావండి. అప్పటికే 4 years అవుతుంది, నేను ఎవ్వరు ఇప్పటి వరకు కుట్టించుకోలేదు. నాకైతే సెవెర్ హెడ్ఏక్, హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట. నేను వీడియోలో చెప్పాను కదా, నాకైతే సీవియర్ హెడ్ఏక్, బర్నింగ్ ఐస్ అలాంటివి స్టార్ట్ అయ్యాక. అదే చెప్తున్నాను కదా, నైట్ టైంలో కుడితే బర్నింగ్, కళ్ళు మండిపోతాయి అన్నమాట. బాగా కళ్ళు మండిపోయి నల్ల సర్కిల్స్ వచ్చేస్తాయి, బ్లాక్ సర్కిల్స్. నైట్ టైంలో కుట్టకండి. ఇంకా ఉన్నాయండి, నిన్న డే 4 పెట్టిన వీడియోకి వచ్చిన కామెంట్స్ అనమాట. ఐరన్ బాక్స్ కాస్ట్ ఎంత? కాస్ట్ 1000 లోపే ఉంది. బజాజ్ ఎలక్ట్రానిక్ ఇది వచ్చేసి కాస్ట్ 1000. అమెజాన్ లో ఉంటుందండి, ఒకసారి ఓపెన్ చేయండి. అమెజాన్ లో బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ అంటే కనిపిస్తుంది. 800 అనుకుంటా అండి, బాగుంది. థ్యాంక్ యూ అక్క. డ్రెస్ కటింగ్ అండ్ సేమీ పటియాలా కటింగ్ స్టిచ్చింగ్ పెట్టండి. పెడతానండి, వేరే వాళ్ళ కస్టమర్ లేకపోయినా కూడా నాదన్నా కుట్టుకుని పెడతాను. హాయ్ చెల్లి, చాలా బాగా వివరిస్తున్నావు. నీ వీడియోస్ నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. నా మీద నాకు నమ్మకం వచ్చింది, అది నీ వల్లే. చాలా చాలా థ్యాంక్స్ చెల్లి. అబ్బా భలే కామెంట్ అండి. నాకైతే అసలు ఎంత తిన్నా కూడా అంత ఎనర్జీ రాదేమో. ఇలాంటి కామెంట్స్ చూస్తే ఎనర్జీ వస్తుంది బాగా. నెగిటివ్ కామెంట్స్ పెట్టినప్పుడు ఇంకా 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 వీడియోస్ తీయాలని పట్టుదల వస్తుంది. ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకా ఎనర్జీ వస్తుంది అనమాట. అది నెగిటివ్ కి పాజిటివ్ కి డిఫరెన్స్ అనేది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని నేనేం చేస్తానంటే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను అనుకోండి, చాలా మందికి మోటివేటెడ్ గా ఉంటది అనమాట. అలా పాజిటివ్ గా పెట్టామనుకోండి, పాజిటివ్నెస్ అనేది పెరుగుతుంది జనాల్లో. హాయ్ అక్క, నాకు షోల్డర్ జారుతున్నాయి. సింపుల్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్ గా కుట్టు వేసేసేయండి మనకి జాయింట్ చేసేటప్పుడు. మళ్ళీ నెక్ వైపు నుంచి స్లోపు ఇచ్చుకుంటూ షోల్డర్ లో కలిపేయండి, భుజాలు జారం. ఓకేనా? పాదం నుంచి అంతా క్రాస్ గా స్టిచ్ వేయాలి. చాలా మంది కటింగ్ లో కట్ చేస్తారు క్రాస్ గా. నేను చెయ్యను, స్టిచ్చింగ్ లోనే క్రాస్ గా మనకి స్టిచ్ చేస్తాను అనమాట. నాకు అది ఈజీ. ఓకేనా? ఇంకా ఉన్నాయండి. మేడం, ఉల్టా తిప్పడం చూపించండి. ఉల్టా తిప్పడంలో ఏమీ లేదండి. నాకు తెలిసి మీరు బిగినర్స్ అనుకుంటా. ముందు నెక్ ఇలా కుడతాం కదా, ముందు ఒరిజినల్ క్లాత్ వేయండి, దానిపైన లైనింగ్ క్లాత్ వేయండి, నెక్ ఇలాగా కుట్టేసేయండి. కుట్టేసిన తర్వాత రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇవ్వండి. ఆ టక్స్ కూడా మీరు కుట్టు కట్టేలాగా ఇవ్వకండి, లైట్ గా ఇచ్చేసి ఈ క్లాత్ ని అలా తిప్పేసి మళ్ళీ లైనింగ్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకుని నీట్ గా సర్దుకున్న తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ వేయండి. అది మీరు చూస్తేనే అర్థమవుతుంది. వీలైతే పెడతానండి. ఓకేనా? ఇప్పటికే 20 minutes అయిపోయిందండి. చాలా చాలా టైం అయిపోయింది, ఇంకా ఉన్నాయి చాలా. సో రేపైతే కంటిన్యూ చేస్తాం. D4 అంటే డే 4 డౌట్స్. ఓకేనా? సో ఇదండి ఈ రోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. బాగా మోటివేటెడ్ గా ఉంటాయి వీడియోస్ అనేవి, స్కిప్ చేయకుండా చూడండి. సో దీనివల్ల నాకు పెద్దగా ఏమి లాభం రాదు. 22 minutes అంటే నాకు ఇంకా సగం కంటే ఎక్కువ బ్లౌజ్ కుట్టుకునేదాన్ని. సో నాకు ఎంత వస్తాయి అని నెగిటివ్ కామెంట్స్ మానేసి, అంటే కొంతమంది ఉంటారు, అందరూ కాదు, నెగిటివ్ గా ఆలోచించడం మానేసి మనం ఎంత ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసాం ఈ వీడియో ద్వారా అనేది మీకు ఇంపార్టెంట్ అనమాట. అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది అవుతారు. సో ఇదండి ఈ రోజు వీడియో. డే 5 మిషన్ డౌట్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.